దామోద్ర డివోషనల్ ఛానల్కు స్వాగతం. వారాహి మాత గురించి ఒక్కొక్క పురాణంలో ఒక్కో రకంగా చెప్పబడుతూ ఉంటుంది కదా. వారాహి అమ్మవారి గురించి ఈ వీడియోలో వివరించడం జరుగుతుంది. వారాహి దివా న స్మరేత్ అని శాస్త్రం చెప్తుంది. అంటే ఏంటి? వారాహి మాతని పగటిపూట స్మరించరాదు. దివా నా స్మరే పడుతుంది. ఆ విధంగా అష్టమాతృకలు అయ్యారు. వారాహి ఎరుపు వర్ణం చర్మంతో, గేద వాహనంగా, చేతులలో ఖడ్గం, డాలు, అంకుశం ఆయుధాలుగా కలిగి ఉంటుంది. దేవి మాహత్యంలోని తరువాత జరిగిన కథ ప్రకారం రక్తబీజుడనే రాక్షసుని సంహారం కోసం దుర్గాదేవి తన దేహం నుంచి మాతృకలను సృష్టిస్తుంది. అలా పుట్టుకొచ్చిన మాతృకలతో రాక్షసుణ్ణి, అతని సేనను సంహరిస్తుంది. శంభుడు దుర్గాదేవిని ద్వంద్వ యుద్ధం కోసం రమ్మని సవాల్ చేస్తే ఆమె తిరిగి మాతృకలను తనలో ఇముడ్చుకొని రాక్షసుణ్ణి సంహరిస్తుంది. వరాహ పురాణం ప్రకారం మాతృకలు అమ్మవారి రూపమైన చండిక నుండి ఉద్భవిస్తారు. వీపు భాగం నుంచి వారాహి అమ్మవారు పుడుతుంది. ఇలా ఒక్కొక్క పురాణంలో ఒక్కొక్క విధంగా వారాహి అమ్మవారి గురించి వివరించడం జరిగింది. ఇప్పుడు మనం దేవీ మాహత్యంలో ఎలాగా ఉండింది, అలాగే వామన పురాణంలో గురించి నేర్చుకున్నాం కదా. నెక్స్ట్ మార్కండేయ పురాణం ప్రకారం వారాహి వరాలనిచ్చే తల్లి, వివిధ దిక్కులను మాతృకలు కాస్తారు అని చెప్పే స్తోత్రంతో ఈమె కాచేది ఉత్తర దిక్కును. ఇదే పురాణంలో ఈమె గేదెను వాహనంగా చేసుకుందని తెలుపబడి ఉంది. ఇంకా దేవీ భాగవత పురాణం ప్రకారం వారాహిని ఇతర మాతృకలతో పాటుగా అమ్మవారు సృష్టించారు. అమ్మవారు దేవతలను రక్షించేందుకు ఈ మాతృకలున్నారని తెలుపుతుంది. రక్తబీజుని కథలో ఈమె వరాహ రూపంలో శవంపై కూర్చుని ఉండి తన దంతాలతో రాక్షస సంహారం కావిస్తుంది. అలాగే వరాహ పురాణంలో రక్తబీజుని కథ తిరిగి ప్రస్తావనకు వస్తుంది. కానీ ఈ కథలో ఒక మాతృక మరో మాతృక నుంచి ఉద్భవిస్తుంది. ఈ కథ ప్రకారం వారాహి శేషనాగుపై కూర్చొని వైష్ణవి తరువాత ఉద్భవిస్తుంది. ఈమె ఈ పురాణం ప్రకారం అసూయ అనే వికారానికి అధిదేవత.
తరువాత మత్స్య పురాణంలో కూడా ఈమె జననం భిన్నంగా ఉంటుంది. ఈ పురాణం ప్రకారం వారాహి అమ్మవారు అంధరాక్షసుడనే రాక్షసుడిని సంహరించేందుకు సహాయం కోసం శివుడి ద్వారా సృష్టించబడింది. ఈ అంధకాసురుడు కూడా రక్తబీజుణ్ణి లాగానే భూమికి రాలిన ప్రతి రక్తపు బొట్టు నుంచి పుట్టుకొచ్చాడు. ఇంకా దేవీ పురాణం వారాహి దేవిని విచిత్రంగా వరాహస్వామికి తల్లిగా, వరాహ జననిగా వర్ణించబడింది. ఒక్కొక్క పురాణంలో ఒక్కొక్క రకంగా. వారాహి ఒక రాత్రి దేవత, అలాగే కొన్నిసార్లు ధ్రుమవారాహి అంటే చీకటి వారాహి, అలాగే ధూమవతి అంటే చీకటి దేవత అని పిలుస్తూ ఉంటారు. తంత్రం ప్రకారం సూర్యాస్తమయం తర్వాత అలాగే సూర్యోదయానికి ముందు వారాహిని పూజించాలి. పరశురామ కల్పసూత్రం ఆరాధన సమయం అర్ధరాత్రి అని స్పష్టంగా పేర్కొంది. శక్తులు వారాహిని రహస్య వామమార్గ తాత్విక పద్ధతుల ద్వారా పూజిస్తారు. ఇవి ప్రత్యేకంగా పంచమాకార ఆరాధనతో సంబంధం కలిగి ఉంటుంది. ద్రాక్షరసం, చేపలు, ధాన్యం, మాంసం మరియు కర్మ సంయోగం. గంగానది ఒడ్డున ఉన్న కాళరాత్రి ఆలయంలో ఈ పద్ధతులన్నవి పాటిస్తారు. ఇక్కడ రాత్రిపూట మాత్రమే వారాహికి పూజలు చేస్తారు. ఆలయం పగటిపూట మూసివేయబడుతుంది. వారాహిని లలితా త్రిపుర సుందరి దేవత యొక్క అభివ్యక్తిగా, అలాగే దండనాయక, అలాగే దండనాథగా భావిస్తారు. శక్తిమతం యొక్క ఈ విద్యా సాంప్రదాయం వారాహిని పరావిద్య అంటే అతీంద్రియ జ్ఞానం స్థాయికి పెంచింది. దేవీ మాహత్యంలో దీర్ఘాయువు కోసం వారాహిని ప్రేరేపించాలని సూచించబడింది. వారాహి పూజకు మరియు సిద్ధులను పొందేందుకు 30 యంత్రాలు, అలాగే 30 మంత్రాలు నిర్దేశించబడ్డాయి. ఒక్క మాటలో చెప్పాలి అంటే లలితాదేవి ఇచ్ఛాశక్తి, రాజమాతాంగేశ్వరి జ్ఞానశక్తి, వారాహి మాత క్రియాశక్తి. మన పురాణాల ప్రకారం మహాశక్తికి ఉన్న 7 ప్రతిరూపాలే సప్తమాతృకలు. వీరే బ్రహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి. 8వ మాతృకగా నారసింహి, 9వ మాతృకగా వినాయకిని ఆరాధించడం జరుగుతుంది. భక్తులకు కొంగు బంగారంగా మనల్ని ఎప్పుడూ చల్లగా చూసేందుకు వీరు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. ఈ సప్త మాతృక స్వరూపిణి ఈ వారాహి మాతగా పరిగణింపబడుతోంది. ఈ వారాహి రూపం నల్లని శరీర ఛాయతో, మేఘవర్ణంతో, 8 చేతులతో, అభయహస్తం, వరదహస్తం, శంకు, చక్ర, రోకలి, నాగలి, పాశం, హలం ఆయుధాలతో భక్తులకు దర్శనమిస్తుంది. ముఖ్యంగా లలితాదేవికి సర్వ సైన్యాధ్యక్షురాలు ఈ వారాహి మాత. అందుకే ఈమె ప్రస్తావన లలితా సహస్రనామాలలో మనకు వినిపిస్తుంది. వారాహి మాతను భక్తి శ్రద్ధలతో కొలిచిన వారికి భక్తుల పాలిట కొంగు బంగారమై, తనపైన నమ్మకం ఉంచిన వారి సమస్యలపై గొప్ప యోధురాలిగా నిలిచి జీవితంలో భక్తులకు ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగించి శత్రుభయం, జ్ఞానసిద్ధి, బుద్ధి, ధనప్రాప్తి ఇంకా అనేక రకాల జయాలు సిద్ధిస్తాయి. అలాగే వారాహి అమ్మవారు ఆజ్ఞాచక్ర కుండలిని జాగృతికి కూడా ఎంతో సహాయపడుతుంది. అందుకే ఆమెను ఆజ్ఞాచక్రేశ్వరి అన్నారు. కాశీపట్నంలో వారాహి అమ్మవారి దేవాలయం ఉందని మీకు తెలుసా అండి? కాశీ పట్టణాన్ని వారాహి అమ్మవారు రక్షిస్తుంది. రాజేంద్ర ప్రసాద్ ఘాట్లో స్నానం చేసి పక్కనే ఉన్న ఇరుకు సందులో నుంచి వెడితే అక్కడ మీకు వారాహి దేవాలయం కనబడుతుంది. వారాహి సరస్వతి స్వరూపం. అంతేకాకుండా ఆవిడ అమ్మవారి సర్వ సైన్యాధిపతి అని కూడా ముందు చెప్పుకున్నాం కదా. అటువంటి వారాహి చీకటి పడగానే కాశీ పట్టణంలో తిరుగుతుంది. ఇక తెల్లవారుతుందనగానే
చీకటి ఉండగానే మరల ఆలయంలోనికి వెళ్ళిపోతుంది. కాశీపట్టణంలో వారాహి మూర్తి చాలా ఎత్తుంటుంది. అక్కడ పూజ చేసే అర్చకులు కూడా తెల్లవారుజామున బిక్కుబిక్కుమంటూ వెళ్తారు. అసలు అమ్మవారిని పైనుంచి క్రిందకు పూర్ణంగా చూడలేరు. అర్చకులు లోపలికి వెళ్ళి తెల్లవారే లోపలే పూజ పూర్తి చేసి నైవేద్యం పెట్టివేస్తారు. ఆవిడ పగటిపూట పడుకుంటుంది. అమ్మవారిని చూడడానికి వారాహి దేవాలయం స్లాబ్ మీద చిన్న కన్నం ఉంటుంది. కొంచెం దూరంగా నిలబడి కన్నంలోంచి చూస్తే అప్పుడు వారాహి అమ్మవారు కనబడుతుంది. మీరు పూర్ణంగా చూడలేరని, అలా చూడడానికి శక్తి సరిపోదని మిమ్మల్ని దేవాలయంలోనికి పంపించరంట. అందుకని మీరు వారాహిని పైన కన్నంలో నుంచి చూడవలసి ఉంటుంది. వారాహి కదిలే తల్లి. ఆ వారాహి దర్శనంను మనం వారణాసి పట్టణంలో చేస్తే మీ బుద్ధి ఈశ్వరుడి వైపు తిరిగినట్లే. వారాహి వీర్య సమృద్ధిని ఇయ్యగలిగిన తల్లి. కేవలం కామ్యము చేత నష్టమైపోకుండా ఈశ్వరానుగ్రహం వైపు బుద్ధి శక్తిని ప్రవేశపెట్టగలిగిన తల్లి వారాహి అమ్మవారు. అలాగే ముందే చెప్పుకున్నాం కదా, లలితా సహస్రనామ స్తోత్రంలో వారాహి అమ్మవారి ప్రస్తావన వస్తుందని. అవి ఏ శ్లోకాల్లో వస్తాయో మీకు గుర్తుందా? 27, 28, 29 శ్లోకాల్లో వారాహి అమ్మవారి నామాలు మనకు కనపడతాయి. కాబట్టి వారాహి అమ్మవారంటే కొంతమంది భూదేవిగా కూడా భావిస్తారు. హిరణ్యాక్షుడు భూదేవిని జలాల్లోనికి తీసుకెళ్ళినప్పుడు శ్రీ మహావిష్ణువు వరాహ రూపంలో అవతరించి వారిని సంహరించి భూదేవిని రక్షిస్తారు కదా. స్వామి మీద ప్రేమతో అప్పుడు అమ్మవారు వరాహి రూపం తీసుకుందని, అందువల్లనే ఈమె వరాహస్వామి యొక్క స్త్రీ రూపమని కొన్ని ధ్యాన శ్లోకాల్లో మనకు కనపడుతుంది. అంటే ఇప్పుడు ఏంటి, వారాహి అమ్మవారంటే ఎవరో కాదు, సర్వ సంపదలను ఇచ్చే శ్రీ మహాలక్ష్మి. అందుకే శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రంలో వారాహి ధరణి ధ్రువ అని మనకు కనిపిస్తుంది. కాబట్టి ఈ అమ్మవారిని పూజిస్తే వరాహస్వామిలాగే అన్ని కోరికలను నెరవేరుస్తుంది. ఆ తల్లి మనకి ఉగ్రంగా కనపడినప్పటికీ బిడ్డలను కంటికి రెప్పలా కాపాడే కన్న తల్లి, ముఖ్య ప్రాణరక్షిణి. అలాగే హయగ్రీవ స్వామి అగస్త్యుల వారికి చెప్పిన వారాహి నామాలు ఏంటి అంటే పంచమి, దండనాథ, సంకేత, సమయేశ్వరి, సమయ సంకేత, వారాహి, పోత్రిణి, వార్తాళి, శివ, ఆజ్ఞాచక్రేశ్వరి, అరిగ్ని. దేశం సుభిక్షంగా ఉండాలని, మనమంతా చల్లగా ఉండాలని, ధర్మం వైపు మనం నడవాలని అమ్మ వారాహి పాదాలను పట్టి ప్రార్థన చేస్తూ, ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ దాకా చేరాలి అంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.